ఏదైతే రేపు ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం రాజ్యాంగబద్ధంగా ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో కొంతమంది నాయకులు దీన్ని తెరవెరక ఉండి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని అంటే జాతీయ జెండాకు అవమానం జరిగే విధంగా చేయడం జరిగింది. ఇది అందరికీ సిగ్గుచేటు. ఒక రాజకీయ నాయకులే కాదు, మన భారత పౌరుడిగా ఇది ఒక సిగ్గుచేటు. ఎందుకంటే మనం భారత రాజ్యాంగం ప్రకారం శాసనాల ప్రకారం చట్టాల ప్రకారం మన నేషనల్ జెండాను మన నేషనల్ ఫ్లాగ్ను గౌరవించుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి అది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మర్చిపోయి ఈ రాజకీయాల కోసం తమ స్వార్థ రాజకీయాల కోసం ఒక నేషనల్ ఫ్లాగ్ను కూడా యూజ్ చేసుకునే విధంగా ఈరోజు దిగజారిపోయినాం అంటే మనందరం దీనికి సిగ్గుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ జరగడానికి ఆ జెండానే తొలగించారు. దీనిపైన ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు దాని వెనుక ఉన్నారు అనేది సమగ్ర విచారణ జరగాలని చెప్పేసి దీనికి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, అదేవిధంగా ఈరోజు బోరబండ ఎస్హెచ్ఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. ఇది మాకు జరిగిన అవమానం కాదు, నేషనల్ ఫ్లాగ్ మన జాతీయ భారత జెండాకు దేశానికే అవమానంగా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యకర్త గుర్తించి దీన్ని మా దృష్టికి తీసుకురావడంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని మళ్ళీ అదే జెండాను ఈరోజు నిలబెట్టడం జరిగింది. డెఫినెట్గా రేపు పెద్ద ఎత్తున గౌరవ అజారుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున మేము రహమత్నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహిస్తాం. ఇక్కడే కాదు, నేను కార్యకర్తలకు అందరికీ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నియోజకవర్గంలో ప్రతి బస్సీలో, ప్రతి గల్లీలో మీకు స్వేచ్ఛగా భారతీయ పౌరునిగా మనం భారతదేశ జెండాను ఎగరవేసుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా జెండాలను ఎగరవేసుకోవాలి, ఎక్కడికక్కడ జెండాలను ఎగరవేస్తాం. రేపు నియోజకవర్గంలో 26 జనవరి గొప్పగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.